నమస్తే తెలుగు కిసాన్ ఛానల్కి స్వాగతం. నా పేరు ఉదయ్. ప్రస్తుతం మనం లంబసింగిలోని చెరువులవేన గ్రామంలో ఉన్నాము. మనతో పాటుగా అన్నగారు ఉన్నారు, నాగరాజు గారు. అయితే వీరు కాఫీ తోటలు అలాగే మిరియాల తోటలు కూడా సాగు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కాఫీ తోట గురించి ఏ విధంగా సాగు చేస్తూ ఉన్నారు, ఎంత విస్తీర్ణం లోపల సాగు చేస్తూ ఉన్నారు, విత్తనాలు ఎక్కడ విక్రయిస్తారు, వీటి ఎరువులు, యాజమాన్యాలు, వీటికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు, నేల అనుకూలతలు, ప్రతి ఒక్క విషయం వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరన్న? నాగరాజ్ అన్న. ఊరు చెరువులవేన గ్రామం అన్న, పంచాయతీ, లంబసింగి పంచాయతీ. అవును. ఓకే అన్న, మీరు ఈ కాఫీ తోట సాగు చేయబట్టి ఎన్ని నెలలు అవుతుంది అన్న? కాఫీ తోట అంటే మాకు 2002లో మాకు ఐటీడీ ఇచ్చింది అన్న. ఐటీడీఏ 2002లో ఇచ్చింది. 2002లో ఐటీడీ ఇచ్చింది మాకు. అంటే మీకు ఎట్లా విత్తనాలు ఇచ్చిందా లేకపోతే మొక్కలు ఇచ్చిందా? మొక్కలు ఇచ్చారన్న. కొద్దిగా ప్రేక్షకులకు అర్థం చేసుకోగలరు. గత 5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కూర్చున్న వనల చేత ఇంటర్వ్యూలు సాగడం లేదు. సో ఇప్పుడు కూడా వాన తగ్గినప్పుడు వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాన తీవ్రత పెరిగిపోయింది కాబట్టి కొద్దిగా అన్యదా భావించవద్దు. విషయం సమాచారం ఏందనేది తెలుస్తుంది. ఒకవేళ వాయిస్ లోపల ఏ కొద్దిపాటి డిస్టర్బెన్స్ ఉన్నా సరే కొద్దిగా అడ్జస్ట్ కాగలరు. ఓకేనా? మీకు ఇవ్వడం ఐటీడీఏ ఏమి ఇచ్చిందన్న? విత్తనాలు ఇచ్చిందా? మొక్కలు ఇచ్చారన్న. మొక్కలు ఇచ్చారు. మొక్కలు ఇచ్చి మాకు నర్సరీ చేసుకున్నాము. తర్వాత మాకు మళ్ళీ కాఫీ తోటలు షెల్ఫ్ కొని కిందన వేసుకున్నాం నర్సరీ. ఓకే. అయితే మీరు ఏవైతే మీ భూములు ఉన్నాయో వాటి కింద చెట్లను మొత్తం తీసేసి ఆ తర్వాత ఈ మీకు ఇచ్చిన నర్సరీ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని నాటుకున్నాము. అయితే మొక్కకు మధ్య ఎంత దూరం? 6 అడుగుల డిస్టెన్స్ లో ఉడవాలని. 6 అడుగుల డిస్టెన్స్ లోపల ఒక్కొక్క సాలుకు మొక్కకు మధ్య దూరం ఎంత అన్న? మొక్క మధ్యలో 6 అడుగులు దూరంలో ఉడవాలన్న. అప్పుడు కాపు వస్తుంది అనమాట. ఓకే. దగ్గరలో ఉడిస్తే కాపు రాదనమాట. రాదు. ఓకే. ఎటు చూసినా సరే 6 అడుగులు ఉండే విధంగా మొక్కను నాటుకుంటాం. అవునన్న. అయితే మీకు ఈ కొండ ప్రాంతం లోపల ఈ దున్నకానికి వీలు కాదు కదా, మరి అటువంటిప్పుడు మీరు దీన్ని నర్సరీ మొక్కలను ఎట్లా పెట్టుకుంటారు? మీ చేత్తోనే పెట్టుకుంటారా? దున్ని అంటే దున్నకుండానే పెట్టేస్తారా? ఎట్లా పెడతారు? దున్నకుండానే మేము ఒక బెడ్లకు తయారు చేస్తాం. మనం బెడ్లకు తయారు చేసి దాన్ని అందులో నర్సరీ వేసిన తర్వాత ఆ మొక్కని తీసుకొచ్చి బేగుల ద్వారా అనమాట, చిన్న బేగులు ఉంటాయి, బేగుల దగ్గర నాటి అప్పుడు ఈ సైజు మొక్కలు వస్తాయి. ఈ సైజు మొక్కలు అయితే ఆ మొక్కలు అయిన తర్వాత తీసుకొచ్చి చేనులో నాటుకుంటారు కదా. అయితే ఈ చేనులో నాటుకునేటప్పుడు మీరు దీన్ని దున్నుతారా? దున్నమన అంటే గుంతలు తవ్వుతాం అనమాట.